ట్విట్టర్ ని ఎలన్ మస్క్ టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి సమూల మార్పులు చేశాడు. బ్లూ టిక్ కోసం ఖచ్చితంగా డబ్బులు చెల్లించడం, వాడుకలో లేని అకౌంట్లను క్లోజ్ చేయడం వంటి రూల్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ట్విట్టర్ ను ఎక్స్ గా పేరు మార్చి అందరికీ షాక్ ఇచ్చాడు మస్క్. తాజాగా ఎక్స్ లో మరో కీలక అప్డేట్ తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు చిన్న ఆడియో, వీడియో క్లిప్స్ మాత్రమే పోస్ట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇకపై పూర్తి నిడివి సినిమాలకు వీలు కల్పించనుంది. ఎక్స్ చందాదారులు సినిమాలు, టీవీ సీరియల్స్ పోస్ట్ చేయొచ్చని, వాటిని మానిటైజ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించొచ్చని ఎలన్ మస్క్ ఇటీవలే ప్రకటించారు. అయితే ఎలన్ మస్క్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ చేసిన సినిమాలకు ఒకసారి ఫీజు చెల్లించే విధానాన్ని వర్తింపచేయాలని ఒక యూజర్ సూచించారు. దీంతో ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఆ సినిమాలను కొనుక్కోవచ్చని, అప్పుడు ఎక్స్ నిజమైన సినిమా వేదిక కాగలదని ఆశించారు. ఎక్స్ కు మెరుగైన వీడియో ప్లేయింగ్ యంత్రాంగం అవసరమని, అది సాకారం కావాలని కోరుకుంటున్నాను అని మరో నెటిజన్ ఆకాంక్షించారు. త్వరలో ఏఐ ఆడియన్సెస్ అనే మరో ఫీచర్ ను పరిచయం చేయనున్నామని కూడా మస్క్ ప్రకటించారు. ప్రకటనలను సరైన యూజర్లకు చేరవేయటం దీని ఉద్దేశమని తెలిపారు. వారి ప్రకటనలు ఎవరికి చేరాలని కోరుకుంటున్నారో దాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తే చాలు. తమ ఏఐ వ్యవస్థలు సెకండ్లలోనే అత్యంత సమంజసమైన ఎక్స్ యూజర్ల జాబితాను సిద్ధం చేస్తాయని పేర్కొన్నారు. మరి మస్క్ తీసుకొస్తున్న ఈ అప్డేట్ పై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.